నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు కోడిగుడ్డు ఎండి చేపతో మీ ముందుకొచ్చేసానండి. జనరల్‌గా ఈ డ్రై ఫిష్ అందరూ తినరండి. గానీ తినేవాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో, ఇది ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. నేను చేసే ప్రాసెస్ ఇదండి. సో, ముందుగా డ్రై ఫిష్ తీసుకొని మనం వేడి నీటిలో ఒక్క 5 నిమిషాలు అలా ఉంచి దాని తరువాత దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. 4-5 టైమ్స్ పసుపు, ఉప్పు వేసి సో, ఇది క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని, అలాగే కోడిగుడ్లు కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకొని, స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్స్ వేసి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి అవి కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని, అదే ఆయిల్‌లో మనం డ్రై ఫిష్ కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. సో, దాని తర్వాత అదే ఆయిల్‌లో కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర, అలాగే ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నామో అన్ని ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మన కారానికి తగినన్ని మిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాంట్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని మూతపెట్టి మగ్గించుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆనియన్ పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్‌గా అవుతుందండి. బాగా ఉడుకుతుంది కూడా. సో, బాగా ఉడికిన తరువాత మనం ఒక 2 పెద్ద టమాటాలు ప్యూరీ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు 2-3 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో, అలా కలుపుకున్న తరువాత పచ్చివాసన పోయి దగ్గరకవుతున్న టైంలోనే ఒక స్పూన్ పసుపు, అలాగే మన కారానికి తగినంత కారం వేసి బాగా కలుపుకొని దానికి ఆనియన్ మునిగినంత వరకు కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. సో, ఆనియన్ కొద్దిగా బాగా మగ్గి మనకి టొమాటో ఇదంతా బాగా పేస్ట్ దగ్గరికి అయ్యి ఆయిల్ తేరిన తరువాత మనం కోడిగుడ్లు ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చేపలు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 4-5 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టి వదిలేయాలండి. అంతేనండి. మూత తీసి చూస్తే మన వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ డ్రై ఫిష్ వేడి వేడి అన్నంలో చాలా బావుంటుందండి. సో, మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.